ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గం గణపతయే నమః. ఐం సరస్వత్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. హరి ఓం. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపజ్ఞం ప్రణతోస్మి దివాకరం. ఓం శ్రీ సూర్యనారాయణ స్వామినే నమః. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీ హయగ్రీవముపాస్మహే. శ్రీ హయగ్రీవాయ నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా సూర్యాది నవగ్రహాల యొక్క అనుగ్రహము కలిగి అందరికీ కూడా ఆయురారోగ్య అష్ట ఐశ్వర్యములు కలగాలని అనుకున్నటువంటి మన ప్రాప్తి అంటే మనస్సంకల్ప ప్రాప్తి లభించాలని కోరుకుంటూ మరి ఈ నవంబర్ మాసంలో నవంబర్ 16వ తేదీన సూర్యభగవానుడు గ్రహాలకి అధిపతి, సమస్త జీవులకి కూడా ఆరోగ్యాన్ని జీవాన్ని ఇచ్చేటటువంటి ఆ సూర్యుని యొక్క సంక్రమణం ఈ నెల నవంబర్ 16వ తేదీన నీచస్థితి రాశి అయినటువంటి తులారాశి నుంచి మిత్రరాశి అయినటువంటి ద్వాదశ రాశుల్లో అష్టమ రాశి అయినటువంటి కుజక్షేత్రములో అనగా వృశ్చిక రాశిలో రవి తన యొక్క సంచారాన్ని దాదాపుగా డిసెంబర్ 16వ తేదీ 30 రోజులు కూడా మిత్ర నక్షత్రమైనటువంటి విశాఖ నక్షత్రములో, అట్లాగే అనురాధ నక్షత్రము శత్రు నక్షత్రమైనటువంటి శని నక్షత్రములో, మిత్ర నక్షత్రమైనటువంటి లాభకరమైనటువంటి బుధ నక్షత్రము జ్యేష్ఠ నక్షత్రంలో తన యొక్క సంచారాన్ని సలుపుతూ, అట్లాగే మనకి మాసవారి అంటే రవి సంక్రమణ సమయంలో ఉన్నటువంటి గ్రహస్థితులను బట్టి కనుక చూసుకున్నట్లయితే కుజుడు కూడా తన యొక్క స్వక్షేత్రమైనటువంటి వృశ్చిక రాశిలో ఇప్పటికే తన యొక్క సంచారాన్ని చేస్తూ ఉన్నాడు. అట్లాగే బుధుడు తులారాశిలో వక్రగతిని పొంది దాదాపుగా ఈ బుధగ్రహము నవంబర్ 10వ తేదీ నుండి నవంబర్ 23 వరకు కూడా వృశ్చిక రాశిలో వక్రత్వాన్ని పొంది సంచారం చేస్తూ నవంబర్ 29వ తేదీన డైరెక్ట్గా మళ్ళీ ప్రయాణాన్ని చేస్తూ ఉంటాడు. డిసెంబరు 6న మళ్ళీ వృశ్చిక రాశిలోకి వస్తాడు. అంటే ఈ బుధగ్రహము అనేటటువంటిది స్థానంలో ఆరోగ్యకారకుడైనటువంటి సంతానానికి, లలిత కళలకి, అట్లాగే గవర్నమెంట్ వ్యవస్థలకి సంబంధించినటువంటి అధికారులకి సంబంధించి, అట్లాగే అధికారులందరికీ అధికారాన్ని చేజిక్కించుకున్నటువంటి లీడర్స్కి అంటే పెద్ద పెద్దవాళ్ళు, అది ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, సీఎంలు కావచ్చు, పిఎంలు కావచ్చు, ఎవరికైనా సరే కొంత ఈ రాశిలో ఆ సూర్యుడు మరి అనురాధ నక్షత్రంలోకి వచ్చినప్పుడు ఒక 15 రోజుల పాటు దాదాపుగా ఒక 20వ తేదీ నుండి 5వ తేదీ వరకు కూడా కొంత ఇబ్బందులు తారసపడే అవకాశం ఉంటుంది. గురువు యొక్క దృష్టి వలన కొంత కంట్రోలింగ్ పరిస్థితి ఉంటుంది. ఏదేమైనప్పటికీ పెద్ద గ్రహాలైనటువంటి గురుడు, శని, అట్లాగే రవి, కుజులు వీళ్ళందరూ మరి ఆ జలతత్వ రాశిలో ఉండటం అనేది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలుగుతాయి. గవర్నమెంట్లో ఒక రాష్ట్రానికి సంబంధించిన గవర్నమెంటు, ఇంకొక రాష్ట్రానికి సంబంధించినటువంటి గవర్నమెంట్కి సంబంధించి జల విద్యుత్తుకి సంబంధించినటువంటి నీటికి సంబంధించినటువంటి వ్యవహారాలలో కొన్ని ఇబ్బందులు సెంటర్కి తలకాయ నొప్పిగా మారే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ రవిగ్రహ మార్పు అనేటటువంటిది ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, అట్లాగే కొన్ని రాశుల వారికి రాహుగ్రహ ప్రభావము, ఏలినాడి శని ప్రభావము, ఆరోగ్యకారకమైనటువంటి రవిగ్రహ ప్రభావము, ప్రమాదాలని సూచించి ప్రమాదాలని చేసేటటువంటి కుజగ్రహ ప్రభావము, ఈ విధంగా ఈ గ్రహాల యొక్క దోష పరిహారార్థమై మరి మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ఈ నెల కార్తీక మాసంలో 12వ తేదీ 13వ తేదీ కాశీక్షేత్రంలో గంగానది తీరంలో కూర్చొని శతలింగార్చన 108 మృత్తిక అంటే పుట్టమన్నతో చేసినటువంటి మృత్తికా లింగాలకి శతలింగార్చన కార్యక్రమము చేసి పంచముఖి రుద్రాక్షకి కూడా అక్కడ అభిషేకం చేసి ఎవరైతే
వారి యొక్క శని దోషాలు పోయి ధనప్రాప్తి కోసము, అట్లాగే కొన్ని గండాలని ఇబ్బందుల్ని తొలగించుకోవడానికి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహము, కాశీ విశ్వేశ్వరుడు యొక్క అనుగ్రహము పొందటానికి ఎవరైతే మనస్ఫూర్తిగా సంకల్పిస్తారో వారు మా పీఠానికి ఫోన్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ చేసి వారి యొక్క గోత్రనామాదులతో తగినటువంటి దక్షిణని చెల్లించి చక్కగా మీరు కూడా ఆ యొక్క ఈశ్వరారాధనలో పార్టిసిపేట్ చేసే అదృష్టాన్ని తీసుకొని ఆ ప్రసాదాన్ని పొంది ఆరోగ్యము, ఐశ్వర్యము ఇవి పొందేటటువంటి పరిస్థితిని తీసుకోగలుగుతారని, అట్లాగే ఈ ద్వాదశ రాశుల వారికి ఈ నవంబర్ 16 నుంచి డిసెంబర్ 16 వరకు ఏ రాశుల వారికి ఈ గ్రహాల యొక్క మార్పులు, స్థితిగతులు ఏ విధమైనటువంటి పరిస్థితులను కలుగజేస్తాయో తెలుసుకుందాం. మిథున రాశి వారికి ఈ నవంబర్ మాసము 16వ తేదీ నుండి డిసెంబర్ 16వ తేదీ వరకు కూడా సూర్యగ్రహము ఆరోగ్యకారకుడు, ప్రభుత్వ ఉద్యోగాలకి సంబంధించినటువంటి కారకుడు, ఉద్యోగాదులు చేసేటటువంటి వారు, ఉద్యోగాలకి ప్రయత్నం చేసేటటువంటి వారు, విద్యని అభ్యసించేవారు, వైద్యానికి సంబంధించి ఉద్యోగాదులు చేసేవాళ్ళు, అట్లాగే కుజగ్రహము ఈయన తన యొక్క స్వక్షేత్రంలో ఉండటం 6వ స్థానం. ఈ రవికుజులు ఇద్దరూ 6లో ఉండటం అనేటటువంటిది చాలా చాలా మంచి ఎఫెక్షన్స్ కలుగుతాయి వీళ్ళకి. అంటే ముఖ్యంగా వైద్యశాస్త్రంలో ఒక మంచి కొత్త న్యూ వర్షన్స్ ప్రారంభమవుతాయి. వైద్య విద్యార్థులకి వ్రాసేటటువంటి ఏదైనా ఎగ్జామ్స్ ఓరల్గా కావచ్చు, లేకపోతే ఏదైనా వ్రాతపూర్వకంగా కావచ్చు, వీరు ఏదైనా కనుక గవర్నమెంట్ పరమైనటువంటి వృత్తి ఉద్యోగాదుల్లో కొంతవరకు డిసెంబర్ 5 వరకు కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ యొక్క మిథున రాశి వారికి. అట్లాగే అనుకున్నటువంటి ప్రతి సంకల్పము సంతానపరంగా కావచ్చు, ప్రయాణాదుల పరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, తండ్రి యొక్క సహాయ సహకారాలు వీరు చేయటమా, తండ్రి చేయటమా, అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు, లేకపోతే మీరు ఎవరికైనా అన్నదమ్ములకి ఇచ్చినా అన్నదమ్ములు మీకు ఇచ్చినటువంటి అప్పులు కానీ, లేదా ఫ్రెండ్స్కి సంబంధించినటువంటి ఏదైనా సరే ధనానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మీకు లాభప్రదమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తున్నాయి. అయితే ప్రయాణాదుల యందు, ఎందుకంటే రాహువు 9వ స్థానంలో ఉండటము, 6లో ఉన్నటువంటి కుజుడు చూడటం ద్వారా ప్రయాణాలకు సంబంధించి ఎవరినైనా సరే ఫ్రెండ్స్తో గనక కలిసి వెళ్ళినట్లయితే కొంత జాగ్రత్తలు వహించండి. ప్రయాణాలకు సంబంధించినటువంటి విషయాలలో కొన్ని ఇబ్బందులు కలిగే పరిస్థితి నవంబర్ 23 తర్వాత కనిపిస్తున్నాయి. అంత యోగ్యకరమైనటువంటి విషయము కాదు. అట్లాగే వ్యాపారాలకి సంబంధించినటువంటి విషయంలో కూడా కొంతవరకు రియల్ ఎస్టేట్ కావచ్చు, గృహపరమైనటువంటి క్రయ విక్రయాదుల పరమైనటువంటి విషయాలు కావచ్చు, ఆకస్మికంగా ఉద్యోగంలో కొన్ని వెసులుబాటులు, కొన్ని మార్పులు కూడా మీకు మానసిక నిర్వీర్యత కలగజేయడం అనేటటువంటి జరుగుతోంది. అట్లాగే ఉద్యోగ సంబంధిత విషయాలు కావచ్చు, మీ ఇంట్లో పెద్దవాళ్ళ పరంగా కావచ్చు, ఆకస్మికంగా కొన్ని దుస్సంఘటనలు జరిగి ధనచోరత్వము కలిగే అవకాశము మిమ్మల్ని మానసికంగా స్ట్రగుల్ చేసే పరిస్థితి కూడా కనిపిస్తోంది. కాబట్టి శని రాహువులు అంత యోగ్యకరంగా మిథున రాశి వారికి లేరనే చెప్పుకోవాలి. అట్లాగే శుక్రుడు కూడా ఈ నెల 27 తర్వాత 6వ స్థానంలోకి రావటం అనేటటువంటిది నేత్ర సంబంధిత దోషాలని కలుగజేస్తుంది. స్త్రీలకైతే కనుక హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ అవ్వటము, అట్లాగే అండాశయానికి సంబంధించినటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ కలగటము, మర్మాంగాలకి సంబంధించినటువంటి దోషాలు కలగటము, ఇలాంటివి ఈ యొక్క శుక్రగ్రహము రాశి మారటం వలన నవంబర్ 27 తర్వాత దాదాపుగా డిసెంబర్ 15 వచ్చే నెల వరకు కూడా కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని సూచిస్తోంది ఈ శుక్రగ్రహము. కాబట్టి వీరు అట్లాగే భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు కొంతవరకు దెబ్బతినే అవకాశం ఉంది. ఇక్కడ శుక్రగ్రహము 6లో ఉండటం ద్వారా రవికి, కుజుడికి, శుక్రుడికి పడదు. కాబట్టి ఆ శుక్రగ్రహము నలిగిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఆర్థికంగా, కుటుంబపరంగా, దంపతుల పరంగా, భార్య పరంగా, భార్య యొక్క అనారోగ్య సూచనల పరంగా కొంత ధనాన్ని అనవసరంగా ఏదో ఒక ఆస్తిని అమ్మటమో, లేకపోతే అప్పు చేసి ఆ యొక్క ధనాన్ని ఖర్చు పెట్టడమో, దాని ద్వారా ఎన్నో రకాలైనటువంటి కష్టాలను అనుభవించటము, లేదా మీకున్నటువంటి కొన్ని ఎవరికైనా సరే ఈ మిథున రాశి వారికి పూర్వంలో చేసుకున్నటువంటి
ప్రేమకు సంబంధించిన విషయాలు మిమ్మల్ని ఇప్పుడు బ్లాక్మెయిలింగ్ చేయటము, లేకపోతే పూర్వము చేసుకున్నటువంటి కొన్ని ఇల్లీగల్ కనెక్షన్స్ అనేవి ఇప్పుడు ఆపరేట్ అయ్యి అవి ఇంట్లో గృహంలో మీ యొక్క బంధువుల ద్వారా తండ్రికి కావచ్చు, అన్నదమ్ములకు కావచ్చు, అక్క చెల్లెలకు కానీ తెలిసి గోప్యంగా ఉండాల్సినటువంటి విషయాలు బహిర్గతమయ్యి మిమ్మల్ని మానసికంగా ఇబ్బందులు పెట్టే పరిస్థితులు కలుగజేయటము, దాని ద్వారా మీ ఆరోగ్యపరమైనటువంటి కొన్ని అనారోగ్య సమస్యలు మిమ్మల్ని కలిసివేసేటటువంటి పరిస్థితులు కూడా మిథున రాశి వారికి ఈ శుక్రగ్రహం వల్ల కలుగుతోంది. కాబట్టి ఈ యొక్క నెల రోజులు కూడా శుక్రుడు అక్కడ ఉన్నంతకాలము మీరు చింతపండు పులిహోర ప్రతి శుక్రవారము కూడా అమ్మవారికి నివేదన చేయడం ద్వారా దంపతులైతే కనుక దంపతుల మధ్య పొరపచ్చాలు కలగకుండా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఎదుర్కొనే శక్తి ఆ తల్లి మీకు ఇస్తుంది. ఏ అమ్మవారికైనా పర్వాలేదు. అట్లాగే ధనపరంగా ఏదైనా ఆర్థిక సమస్యలు, లేకపోతే గోల్డ్ బిజినెస్ కానీ, వస్త్ర వ్యాపారాదులు కానీ చేసేటటువంటి వాళ్ళు, లలిత కళల్లో లేకపోతే సినిమా యాక్టర్స్కి సంబంధించి సినిమా పరిశ్రమకి సంబంధించిన వాళ్ళు, షేర్స్ అండ్ సెన్సెక్స్ సంబంధించిన వాళ్ళు, వీళ్ళందరికీ కూడా కొంత గోప్యకరమైనటువంటి ఆగమ్య గోచరమైనటువంటి పరిస్థితులు ఎదురే అవకాశము ఈ శుక్రగ్రహం వల్ల కనిపిస్తోంది. అంటే రవికుజులు అనుకూలంగా ఉంటారు, బాగానే ఉంటుంది. అట్లాగే కుజగ్రహము వ్యాపారాదుల్లో కొన్ని అవకతవకలు జరగటము, దాని ద్వారా వ్యాపారస్తుల మధ్య భాగస్వామ్య దోషము కలగటము, అట్లాగే చేసే ఉద్యోగంలో కూడా కొంత మీకు వేరే చోటికి బదిలీ అవ్వటము, ఇలాంటివి కూడా జరిగి మిమ్మల్ని మానసికంగా ఇబ్బందులు పడే పరిస్థితి కలుగజేస్తోంది. చదువు పట్ల విద్యార్థులు కొంత జాగ్రత్త వహించాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే మీరు రాసే ఎగ్జామ్స్లో చాలా వరకు మీకు అనుకూలంగానే ఉంటుంది. కాకపోతే శని యొక్క దృష్టి నెలాఖరు నుంచి మీ యొక్క విద్యాస్థానం మీద పడేసరికి అటు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కావచ్చు, మధ్యలో ఏజెన్సీ బ్రోకరేజం వ్యాపారస్తులకు కావచ్చు, చదువుకునే విద్యార్థులకు కావచ్చు, మళ్ళీ రిడక్షన్ స్టేజ్ అంటే చాలా వరకు వారు అనుకున్నటువంటి సంకల్ప ప్రయత్నాలలో ఈ శనిగ్రహం పెద్ద గ్రహం కాబట్టి ఆయన వలన కొంత మీరు నిర్లిప్తత కలగచ్చు, భార్యాభర్తల మధ్య లేనిపోని వైషమ్యాలు కలగచ్చు, అటు శుక్రుడి వలన కావచ్చు, శని యొక్క దృష్టి వలన కావచ్చు, ఆర్థికంగా కూడా కొంత ధన నష్టము కనిపిస్తోంది. కాబట్టి ఏదేమైనప్పటికీ మిథున రాశి వారికి ఇప్పుడు ప్రెసెంటు గురువు యొక్క అనుగ్రహం అయితే ఉంది. డిసెంబర్ 5 తర్వాత మాత్రము కొంత అనారోగ్య లోపాలు కనిపిస్తున్నాయి. మీరు శుక్రగ్రహానికి సంబంధించి అట్లాగే రాహుగ్రహానికి సంబంధించినటువంటి దోష పరిహారార్థమై కొంత మీరు ఇంట్లో అయినా సరే లేదా దుర్గాదేవి దేవాలయంలోనైనా సరే శుక్రగ్రహము రాహుకాల సమయంలో కాస్త దీపారాధనలు చేయటము, ఆవునేతితో అమ్మవారికి పూజ చేయించటము చేసుకోండి. ఎవరికైనా ముత్తైదువులకి కాస్త తెల్లపూలు ఇచ్చి అట్లాగే వారి కాళ్ళకి పసుపు రాసి వారి యొక్క ఆశీర్వచనం, మంగళ స్త్రీలకి ఆశీర్వచనం తీసుకోండి. వివాహ వ్యవస్థలో కూడా చాలా వరకు చాలా మంచి జరుగుతుంది. ఏదేమైనప్పటికీ అమ్మవారి అనుగ్రహాన్ని మాత్రమే మీరు పొందుతూ మీకున్నటువంటి దోషాలు, ప్రయాణ దోషాలు కావచ్చు, ఇంట్లో గృహపరమైనటువంటి ఆర్థికపరమైనటువంటి దోషాలు కావచ్చు, స్త్రీ దోషాలు కావచ్చు, మీకు అంటకుండా ఆ అమ్మవారు మిమ్మల్ని ఎల్లవేళలా కాపాడుకోవడానికి మీ వంతుగా మీరు స్వయం కృషితో ఆ యొక్క పూజా ధర్మాదుల్ని నిర్వర్తించుకుంటూ అట్లాగే మూడులో ఉన్నటువంటి కుజుడు కూడా మీకు సహకరిస్తున్నాడు. ఏదేమైనప్పటికీ గురుగ్రహము అట్లాగే కాస్త కేతుగ్రహము, రవి కుజ గ్రహాలు ఈ యొక్క నెలలో మీకు కాస్త అనుకూలమైనటువంటి ఫలితాలని ఇస్తున్నాయని భావించవచ్చు. ఓం నమో నారాయణాయ.